వైఎస్ జగన్ ఉద్దేశపూర్వకంగా సాక్షుల్ని ప్రభావితం చేస్తూ షరతుల్ని ఉల్లంఘించినందున బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టును సీబీఐ కోరింది. కోర్టులో కేసుల విచారణను వివిధ కారణాలు చెబుతూ జగన్ జాప్యం చేస్తున్నారని తెలిపింది. జగన్ మీడియాలో వచ్చిన ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూ అక్రమాస్తుల కేసు విచారణకు హానికరంగా ఉందని సీబీఐ పేర్కొంది. అమాయకుడైన జగన్ను కేసులో ఇరికించారన్న తప్పుడు అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా వ్యాఖ్యలు చేయించడానికి రమాకాంత్ రెడ్డిని ఒప్పించినట్లుందని దర్యాప్తు సంస్థ అభిప్రాయపడింది. ఇతర సాక్షులతో పాటు కోర్టును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేశారని సీబీఐ తెలిపింది. అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో సీబీఐ పిటిషన్ను దాఖలు చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేస్తూ బెయిల్ షరతులను ఉల్లంఘించారని కోర్టుకు సీబీఐ తెలిపింది. మొత్తం 11 కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ షరతులతో కూడిన బెయిల్పై ఉన్నారని వివరించింది. ప్రస్తుతం అభియోగాల నమోదు ప్రక్రియ దశలో కేసులు ఉన్నాయని, అయితే వివిధ కారణాలతో జగన్ జాప్యం చేస్తున్నారని కోర్టుకు తెలిపింది. ఆయన ఉద్దేశపూర్వకంగా సాక్షులను ప్రభావితం చేస్తున్నారని సీబీఐ పేర్కొంది. వాన్పిక్, హిందూ టెక్ జోన్ కేసుల్లో సాక్షిగా ఉన్న ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూ విచారణకు హానికరంగా ఉందని తెలిపింది. తన ఆధీనంలోని జగతి పబ్లికేషన్స్ కు చెందిన సాక్షి టీవీ, సాక్షి పత్రిక రమాకాంత్ రెడ్డిని ఇంటర్వ్యూ చేశాయని తెలిపింది. సచివాలయం నిబంధనలకు విరుద్ధంగా ఫైళ్ల ఆమోదం జరిగిందని రమాకాంత్ రెడ్డి సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారని సీబీఐ వివరించింది. ఇంటర్వ్యూలో మాత్రం భిన్నంగా వ్యాఖ్యలు చేశారని తెలిపింది. ముఖ్యంగా నిందితుడిగా ఉన్న జగన్కు రక్షణగా నిలిచేలా సీబీఐపై అవాంఛనీయంగా రమాకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారని వివరించింది. కోర్టు విచారణలో ఉన్న కేసులపై రమాకాంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం వెనక దురుద్దేశం ఉందని సీబీఐ అభిప్రాయపడింది. జగన్ అమాయకుడిని కేసులో ఇరికించారన్న తప్పుడు అభిప్రాయం ప్రజల్లో కలిగించేలా వ్యాఖ్యలు చేసేందుకు రమాకాంత్ రెడ్డిని ఒప్పించినట్లుందని దర్యాప్తు సంస్థ పిటిషన్లో పేర్కొంది. సీనియర్ ప్రభుత్వాధికారిగా పనిచేసిన రమాకాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కేసు విచారణతో పాటు సీబీఐ ప్రతిష్టపై ప్రభావం చూపుతాయని దర్యాప్తు సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఇంటర్వ్యూ, ఇతర సాక్షులతో పాటు కోర్టును ప్రభావితం చేసేలా ఉందని సీబీఐ తెలిపింది. సాక్షి ఇంటర్వ్యూలతో పాటు గతంలో సీబీఐకిచ్చిన వాంగ్మూలాలను కోర్టుకు సీబీఐ సమర్పించింది. సాక్షులను ప్రభావితం చేసి షరతులను ఉల్లంఘించినందున జగన్ బెయిలు రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరింది. సీబీఐ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కౌంటరు దాఖలు చేయాలని జగన్ను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది.